కేర్ టు యాక్షన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మంచి కార్యక్రమాలు చేసేవారికి నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని ఎమ్మెల్యే రాము తెలిపారు. అందరికీ అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలనేదే మా లక్ష్యమన్న కేర్ టు యాక్షన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ టుమాసో ఎమ్మెల్యే రాము అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపిన కేర్ టు యాక్షన్ ఇండియా ప్రతినిధులు. అందరూ బాధ్యతగా ఉంటేనే సమాజం ముందుకు వెళ్తుంది అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. 10 మందికి మంచి చెయ్యాలి అనుకునే వారికి అన్ని విధాలా తన సంపూర్ణ సహకారం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. కేర్ టు యాక్షన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు మండలం సేరిదగ్గుమిల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని సంస్థ అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలను ఇటలీకి చెందిన సంస్థ అంతర్జాతీయ ప్రతినిధులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మానవతా దృక్పథంతో కేర్ టు యాక్షన్ సంస్థ ఇండియా శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతలు అందిస్తున్న సహకారం ఎనలేనిదన్నారు. గ్రామస్తులు తల్లిదండ్రులు గ్రామాల్లో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యులై వాటిని పరిరక్షించుకోవాలన్నారు. 10 మందికి మేలు జరిగేలా మంచి పనులు చేసేవారికి అన్ని వేళలా నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కేర్ టు యాక్షన్ సంస్థ అంతర్జాతీయ ప్రతినిధులు మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలు ప్రోత్సాహకాలు ఉండాలి అని గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో తాము నిర్మించిన 2వ అంగన్వాడీ కేంద్రం నేడు ప్రారంభం కావడం సంతోషమని సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ సేవా కార్యక్రమాల నిర్వహణకు గుడివాడ ఎమ్మెల్యే రాము అందిస్తున్న సహకారానికి సంస్థ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. With the support of the staff, Antonio, Arjun, Venkat, everybody, with the support of my friend Bianchini. Also, thank you very much for the help you're giving to us. I want donor, not big people who comes from abroad. We are just a partner of them to support day after day. This is the. She will translate in 2 seconds what I said. MLA గారు ఇది సెకండ్ టైం అంగన్వాడీ ఇనాగరేషన్ కి రావడము. ఆయన ఏమన్నారంటే మేము ఏదో ఇచ్చేవాళ్ళం కాదు, ఇది ఒక భాగస్వామ్యంతో అది అంగన్వాడీ కట్టడం అనేది జరిగింది. అది ఒక బిల్డింగ్ కాదు, దాని వెనక మన అందరి బంధం. అందరికీ నమస్కారం అమ్మా. అందరూ బాగున్నారా? కొద్దిగా గెస్ట్లకి మీరు కూడా ఉత్సాహంగా కనపడితే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ నైస్. సో ఇంతమంది నవమోహాలు ఉన్నాయి. ఉగాది ముందే వచ్చింది మనకి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా. ఇది దిస్ ఏ వెరీ గుడ్. మనకు చాలా మంచి ఆపర్చునిటీ, అవకాశం మనకి. ఇప్పుడు కేర్ టు యాక్షన్ వాళ్ళు చేస్తుందంతా మనం చూసుకుంటే వాళ్ళకి ఇక్కడేం పని లేదు, వాళ్ళకి ఇక్కడేం వేరే ఆశలు లేవు. ఇక్కడ ఏదో చాలా దీంట్లో జనాలు ప్రజలు అంత ప్రాబ్లం ఉన్నారు, వాళ్ళ కోసం హెల్ప్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చే సంస్థలు ఇంకా ఉన్నాయని చెప్పి వీళ్ళు నిరూపిస్తున్నారు బాగా, చాలా స్ట్రాంగ్గా. ఎంత చక్కగా ఇప్పుడు అంగన్వాడీలు టేకప్ చేయటం అనేది అన్నిట్లోకి ది బెస్ట్ థింగ్ ఐ బిలీవ్ బేసికలీ. ఎందుకంటే పిల్లలకి ఎదిగే టైంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎంత కష్టపడ్డా కానీ ప్రస్తుతం ఉన్న కష్టాల్లో అంగన్వాడీలు పూర్తిగా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మనవి కూడా కట్టుకొస్తున్నాం కొన్ని. బట్ ఇలా ఈ సంస్థ దగ్గర నుంచి కూడా మనకు అందటం, ఈ అవకాశం అందటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా చూస్తే చాలా చక్కగా చేశారు. అవునా? ఇప్పుడు బాగుందా? అందరూ చూసారా? ఎంత నీట్గా ఉంది. అదే నీట్నెస్ మెయింటైన్ చేసుకుంటా కూడా ఉండిపోతే బాగుంటుంది అనేది మన ఇష్టం. వాళ్ళు చేసిన పర్పస్ అని చెప్పాడు, మీకు గుర్తుంది కదా. పిల్లలందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ఎదగడానికి అవకాశం ఉండాలి అని చెప్పటం. ఎదగడానికి అవకాశం ఉండే ఆపర్చునిటీ వాళ్ళు ఇస్తున్నారు. దాన్ని మనం సరిగ్గా వాడుకోవడం కూడా మన బాధ్యతగా ఉంది. మనకి ఆ మెయింటెనెన్స్ చేయడానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలే కాకుండా
మన వంతు సాయం కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది. అమెరికాలో కానీ ఇలాంటి ఎదిగిన దేశాల్లో ఏమవుతాయి అంటే అంగన్వాడీ వాళ్ళ బాధ్యత అక్కడితో వదిలేద్దాం అనేది కాకుండా ఇలాంటి స్కూల్స్లో పేరెంట్స్ కూడా వచ్చి, అంటే తల్లిదండ్రులు కూడా వచ్చి అక్కడ కావాల్సిన హెల్ప్ ఏమైనా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు కూడా వంతులు వేసుకుని వచ్చి వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు. ఇంకొంచెం పిల్లలు ఎదగడంలో బాగా పనికొస్తూ ఉంటుంది. మనం అక్కడ పంపిస్తే మన పని అయిపోయింది అనుకుంటే, ఖాళీ ఉంటే కనుక ఓ రోజు చూడండి పిల్లలు ఎట్లా ఉంటున్నారు, మిగతా వాళ్ళతో ఎట్లా ఉంటున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎదిగే టైం. పిల్లలు ఎదిగే టైంలో మనకి కరెక్ట్గా నేర్చుకునే టైంలో కరెక్ట్గా ప్రాసెస్లో నేర్చుకుంటే వాళ్ళు సరైన ప్రాసెస్లో నేర్చుకుంటే మీకు కావాల్సినట్టు వాళ్ళు కూడా